అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకునే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. నిన్న మనకి వండర్ఫుల్ లైవ్ సెషన్ జరిగింది. కాల్లో చాలామంది తల్లులతో, బ్రదర్స్తో, సిస్టర్స్తో మాట్లాడడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దీని ద్వారా చాలామంది బలపరచబడ్డారు. ఒకవేళ మీరు బలపరచబడితే ఖచ్చితంగా ఈ కింద కామెంట్లో తెలియజేయండి. మరి ఈ సెషన్ మరలా ఎప్పుడని కొంతమంది అడుగుతున్నారు. ఎప్పుడో కాదు, వచ్చే వారం బుధవారం 12వ తారీఖు ఫిబ్రవరి 12th సాయంత్రం 7:30కి ప్రారంభించబడుతుంది. మీకు ముందుగానే ఇంటిమేషన్ కోసం మేము ఒక పోస్ట్ పెడతాం. అందరూ దాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ వీడియోస్ని కూడా చాలామందికి షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక యుద్ధవీరుడు యుద్ధంలో నిలబడాలంటే ఖచ్చితంగా తనకు ఆయుధం అవసరం. ఆ యుద్ధాన్ని జయించాలంటే ఖచ్చితంగా ధైర్యం అవసరం. ఈరోజు మన జీవిత పోరాటంలో కూడా మనకు ఖచ్చితంగా ఒక ఆయుధం అవసరం. అదేంటి? మాటలతో పోరాడేవారు చాలామంది ఉంటారు, కండబలంతో పోరాడేవారు చాలామంది ఉంటారు. కానీ నువ్వు నేను దేంతో పోరాడాలి తెలుసా? ఈ ప్రపంచంలో అందరికంటే బలమైన ఆయుధాన్ని ప్రభు మనకిచ్చాడు. అదేంటంటే విశ్వాసం, ఫెయిత్. విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే. ఈరోజు మనకి ఒక్కొక్కసారి విశ్వాసం బలహీనపడుతుంది. ఎందుకంటే వైద్యులు ఎలా చేతులు ఎత్తేస్తారు, మా చేతిలో ఏం లేదండి అనగానే మనం ఏమైపోతుంది తెలుసా? మొత్తం కృంగిపోతూ ఉంటాం. ఎవరో వచ్చి ఇంక నువ్వు పనికిరావయ్యా, ఇంక నువ్వు వేస్ట్ అయ్యా, నీ బ్రతుకులు ఏం జరగదయ్యా అనగానే ఇంక కృంగిపోయి గదిలోకి పోయి మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాం. ఇంకొకసారి కొంతమంది అంటారు, నీకు వివాహం జరగదు, ఇంక అయిపోయింది, నీ చరిత్ర అయిపోయింది, నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు అని లేనిపోని మాటలు మాట్లాడుతూ, నువ్వు అందంగా లేవు, నువ్వు నల్లగా ఉన్నావు, నీకు ఉద్యోగం లేదు, నీకేమీ లేదు, నీతో ఎవరో సహవాసం చేయరు, ఇలాంటి మాటలు అందరూ అంటూ ఉంటే లోపల బాధ తన్నుకుంటూ వచ్చేసి ఏమైపోతుందో తెలుసా? మనం బలహీనులుగా మార్చబడతాం. కానీ ఒక్క మాట చెప్తాను, మనల్ని చేసిన దేవుడు ఎలాంటి వారు తెలుసా? సుసాధ్యము కానివి కూడా సాధ్యం చేయగలిగిన దేవుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని వాక్యం అంటది కదా, మనుషులకు అసాధ్యమేమో, రాజులకు అసాధ్యమేమో, అధికారులకు అసాధ్యమేమో, కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు అన్నీ సాధ్యపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాకపోతే మనకేముండదు తెలుసా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం చూచి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అన్నట్లు, చూడక మునిపే అనుభవించక మునిపే ప్రభు నా బ్రతుకులో చేశాడని నమ్మి అడుగులువే, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభు వాక్యంలో ఈ మాట చాలా బలపరుస్తుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-34 మాట మనం చదవగలిగితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహము నోర్లను మూసిరి, అగ్ని బాణములు చల్లార్చిరి, ఖడ్గధారలను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల శాలను పాదరురి. వీటన్నిటిని వారు సాధించడానికి కండబలమో, బుద్ధి బలమో, లేకపోతే గుండె ధైర్యాన్ని ఉపయోగించలేదు. విశ్వాసము ద్వారా. ఈరోజు నీకే అదే విశ్వాసం ఉంటే, నేను అంటాను కదా, నువ్వెన్నడూ ఊహించని అద్భుత కార్యాలు నువ్వు కుటుంబంలో చూడడం ప్రారంభిస్తావు. ఎక్కడైతే తలదించుకున్నావు అదే స్థానంలో ప్రభు నేను తలెత్తుకునేలా చేస్తాడు. ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో, ఎక్కడైతే నదులు పారేలాగా కన్నీరు గార్చావో, పరుపులు తేలేలాగా ఏడ్చావో, అదే స్థలములో ఆనంద బాష్పాలు కురిపించగలిగిన దేవుడు ఈరోజు నన్ను తయారు చేశాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు, బలహీనపడద్దు, అధైర్యపడద్దు. ఎవరో చేతులెత్తేశారని ఇంకా నాకు సహాయం లేదనుకొద్దు. మన వెనకాలే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాచి కాపాడిన దేవుడే ఈరోజు నీ పక్షాన ఉన్నాడు. ప్రార్థన చేసుకో. గాడ్ బ్లెస్ యూ.